హస్తినలోని ఎర్రకోటతో పాటు అయోధ్య, వారణాసిలో సైతం భారీ ఆత్మాహుతి దాడికి పథక రచన చేసినట్టు ఇండియా టీవీ తన ఢిల్లీ కార్ బ్లాస్ట్ కేస్ టెర్రర్ మాడ్యూల్ ప్లాంట్ అటాక్స్ ఆన్ అయోధ్య అండ్ వారణాసి టెంపుల్స్ తన కథనంలో పేర్కొన్నది. అంతేకాదు పెద్ద పెద్ద ఆసుపత్రులే లక్ష్యంగా రసాయన దాడులు చేయాలనేది ఉగ్రముఖల వ్యూహమని జాతీయ భద్రతా నిపుణులు తేల్చారు. తాజా విచారణలో మరో వాస్తవం కూడా వెలుగు చూసింది. ఆత్మాహుతి దాడి ఎర్రకోట వద్ద అనుకోకుండా జరిగి ఉంటుందని, పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్న సమయంలో పొరపాటున రిమోట్ ట్రిగ్గర్ అయి పేలిపోయి ఉంటుందని అంచనాకు వచ్చారు. ఇతర ప్రాంతానికి భారీ ప్రాణ నష్టం జరిగే విధంగా పేలుడు సృష్టించాలనేది అసలు పథకమని అంచనాకు వచ్చారు. ప్రీమెచ్యూర్ డిటోనేషన్ అని నిర్ధారించినట్టు తెలుస్తూ ఉన్నది. దేశవ్యాప్తంగా ఇటీవల టెర్రర్ మాడ్యూల్స్ను పట్టుకోవడంతో తమ పథకం బయటపడుతుందనే తొందరలో రసాయన ఆయుధాల కారును వేరే చోటికి తరలించే ప్రయత్నంలో హడావుడిగా పేలుడు జరిగి ఉండే అవకాశం ఉందంటున్నారు భద్రతా వ్యవహారాల నిపుణులు. ఆత్మాహుతి దాడుల కోసం హై ఫుట్ఫాల్ లొకేషన్స్ని ఎంపిక చేసినట్టు వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్ డైరీలో ఆధారాలు లభించినాయి. అయోధ్య, వారణాసి సహా మొత్తం 4 నగరాల్లో మారణ హోమం సృష్టించాలనేది పథకం. ఇందుకోసం 8 మంది సూసైడ్ బాంబర్లను సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా అయోధ్య, వారణాసి క్షేత్రాలని ఎంపిక చేసినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు భద్రతా నిపుణులు.